షహబాజ్ షరీఫ్ అద్భుత నాయకుడు, అసీం మునీర్ గ్రేట్ లీడర్, ఇండియా గ్రేట్ కంట్రీ, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అన్న నోటితోనే ట్రంప్ చేసిన ప్రశంసలే ఇవి. పాకిస్తాన్ తోటి సంబంధాల కోసం తెగ ట్రై చేశాడు ట్రంప్. భారత్ తోటి సంబంధాన్ని రిస్క్లో పెడుతూ ఇస్లామాబాద్కు సైనిక సాయం, ఆర్థిక సాయం అందిస్తున్నాడు. దీనికి పాకిస్తాన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం. అవును, మిడిల్ ఈస్ట్లో భీకర యుద్ధం వేళ చైనా క్షిపులను ఇరాన్కు సరఫరా చేసేందుకు ఇస్లామాబాద్ రెడీ అయింది. ఈ వ్యవహారమే వాషింగ్టన్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ మోసం చేస్తుంది అమెరికానే కాదు, సాటి ముస్లిం దేశమైన సౌదీ అరేబియాను కూడా. ఇంతకు భీకర యుద్ధం వేళ అమెరికాకు పాక్ చేసిన నమ్మక ద్రోహం ఏంటి? చైనా క్షిపులను తమ దేశం మీదుగా ఇరాన్కు చేర్చాలని ఎందుకు డిసైడ్ అయింది? ఈ మొత్తం వ్యవహారంపైన ట్రంప్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. ఇరాన్తో యుద్ధం, ట్రంప్కు షాకిచ్చిన పాకిస్తాన్. పాకిస్తాన్ మీదుగా ఇరాన్కు చైనా క్షిపణుల సరఫరా. పాకిస్తాన్ నమ్మక ద్రోహంపై ట్రంప్ రియాక్షన్ ఏంటి? Well, that would be surprising. I mean, things like that happen, but that would be surprising. He told me very strongly he wouldn't partake, and he knows I'd be quite disappointed. Yeah, please. And he's coming here, I think, on September 24th. ఇరాన్కు చైనా ఆయుధాల సరఫరాపై ట్రంప్ రియాక్షన్ ఇది. పాకిస్తాన్ పేరెత్తకుండా చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు విషయానికొస్తే, మిడిల్ ఈస్ట్లో అమెరికా మిలిటరీ ఆధిపత్యానికి, వైమానిక శక్తికి నేరుగా సవాలు విసిరేలా ఒక భారీ ఒప్పందం తెరపైకొచ్చింది. దాదాపు $60 మిలియన్ పైగా విలువైన 400 షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొనుగోలు చేసేందుకు చైనాతో ఇరాన్ వ్యూహాత్మక డీల్ కుదుర్చుకుంది. ఈ వార్త వాషింగ్టన్ షేక్ చేసేసింది. అందుకారణం ఆ రెండు దేశాల మధ్య జరిగిన డీల్ కాదు, ఆ రెండు దేశాల మధ్య తాను గొప్ప మిత్రదేశంగా భావించిన పాకిస్తాన్ వారధిగా నిలవడం. అవును, ఈ డీల్లో పాకిస్తాన్ అత్యంత కీలకమైన ట్రాన్సిట్ రూటుగా మారడం అమెరికాను షేక్ చేస్తోంది. ఉగ్రవాదంపై పోరు పేరుతో దశాబ్దాలుగా వాషింగ్టన్ పాలకులను నమ్మించి $100 కోట్ల సైనిక సాయాన్ని గుంజుకున్న పాకిస్తాన్ నైజాన్ని అమెరికా మరోసారి పసిగట్టలేకపోయింది. ఒకవైపు అమెరికా ముందు దౌత్యపరమైన నక్క వినయాలు ప్రదర్శిస్తూనే, మరోవైపు అగ్రరాజ్యానికి కోలుకోలేని వెన్నుపోటు పొడిచింది. చైనా ఆయుధాలు తన భూభాగం మీదుగా ఇరాన్కు సురక్షితంగా చేరేలా పాక్ పచ్చ జెండా ఊపడం అమెరికా గుడ్డి నమ్మకానికి పరాకాష్ఠగా నిలిచింది. అంతర్జాతీయ ఆంక్షల వలయాన్ని దాటుకుని ఈ భారీ డీల్ను విజయవంతం చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. చైనా, ఇరాన్ దేశాలు నేరుగా రంగంలోకి దిగకుండా హాంకాంగ్ చెందిన జాంకింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అనే షెల్ కంపెనీని డీల్లో వాడుకున్నారు. గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ కంటపడకుండా నిధుల బదిలీని అత్యంత రహస్యంగా పూర్తి చేశారు. ఉత్తర చైనాలోని సైనిక డిపోల నుంచి ఈ ప్రమాదకరమైన 400 క్షిపణుల్ని కదిలించేందుకు ఈ గ్లోబల్ కార్పొరేట్ ముఠానే స్క్రిప్ట్ సిద్ధం చేసి ఆపరేషన్ వెనకుండి నడిపించింది. ఉత్తర చైనాలో లోడైన 400 అత్యాధునిక క్షిపణులను పాకిస్తాన్ సరిహద్దుల గుండా ఇరాన్లోకి ఎలా ప్రవేశపెడతారనే అంశంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఆయుధాల కదలికలపై స్పష్టత లేనప్పటికీ పాక్ ఆక్రమిత భూభాగాలు కారకోరం హైవే గుండా రోడ్డు మార్గంలో కంటైనర్ల ద్వారా తరలిస్తారా, లేక పాకిస్తాన్కి చెందిన రహస్య మిలిటరీ ఎయిర్ బేస్లను వాడుకుని గగనతలంలో ఇరాన్కు చేరవేస్తారా అనే కోణంలో అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏ మార్గంలో వెళ్లినా పాక్ సైన్యం ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదు అనేది బహిరంగ రహస్యం. మరోవైపు ఇరాన్ చెదిగి చిక్కుతున్న ఈ షోల్డర్ ఫైర్డ్ క్షిపణులు సాధారణ ఆయుధాలు కావు. లో ఆల్టిట్యూడ్ అంటే తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు దేశాల అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్లను, స్టెల్త్ హెలికాప్టర్లను క్షణాల్లో గుర్తించి కూల్చేయగల సాంకేతికత వీటికి ఉంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ను అడ్డుకునేందుకు అమెరికా నిర్మించిన ఎయిర్ బేస్లకు, అక్కడి సైనికులకు ఇవి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయనడంలో సందేహం లేదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా గగనతల పై చేయని ఇవి నేరుగా దెబ్బతీస్తాయి అంటున్నారు. వాస్తవానికి ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఇరాన్కు ఎలాంటి క్షిపణులు, సైనిక హార్డ్వేర్ విక్రయించమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా తనకి వ్యక్తిగత హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇరాన్కు ఆయుధ సాయం చేయొద్దని చైనాతో పాటు రష్యాను కూడా హెచ్చరించారు. కానీ ఇప్పుడు చైనా డబుల్ గేమ్ ఆడుతూ ఆ హామీని తుంగలో తొక్కడంపై ట్రంప్ తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా తన బాధ్యతల్ని విస్మరించి మాట తప్పిందని వైట్ హౌస్ వర్గాలు పరోక్షంగా హెచ్చరించాయి. ఈ మొత్తం వ్యవహారంలో చైనా కంటే పాకిస్తాన్ చేస్తున్న ద్రోహమే ట్రంప్కు చికాకు పుట్టిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మరోవైపు అంతర్జాతీయంగా ఇంత రచ్చ జరుగుతున్నా చైనా మాత్రం ఎప్పట్లానే తన పాత బుకాయింపు ధోరణిని అవలంబిస్తోంది. తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయటం లేదని, ఈ కథనాలన్నీ కల్పితాలని, పశ్చిమ దేశాల దుష్ప్రచారమని చైనా విదేశాంగ శాఖ కొట్టిపారేస్తోంది. కానీ అమెరికన్ డిఫెన్స్ నిపుణులు, శాటిలైట్ ఆధారాలు మాత్రం చైనా, పాకిస్తాన్, ఇరాన్ త్రయం వెనుక నడుపుతున్న బ్లాక్ వెపన్స్ కారిడార్ ఉనికిని, వాటి కదలికలని స్పష్టంగా వేలెత్తి చూపిస్తున్నాయి. కానీ అమెరికాతో అంటకాగుతూనే పాకిస్తాన్ ఇంతటి సాహసానికి ఎలా పూనుకుంది అన్నది అసలు ప్రశ్న. దీనికి ఒక బలమైన కారణం ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా చైనా అప్పుల ఊబిలో చిక్కుకుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల వల్ల చైనా చెప్పిన ప్రతి అక్రమ పనికి తల ఊపాల్సిన దుస్థితి పాకిస్తాన్ది. చైనాను సంతోషపెట్టడం ద్వారా మరిన్ని ఆర్థిక ప్యాకేజీలు పొందడం పాక్ వ్యూహం. అలాగే పాక్ ఇరాన్తో సరిహద్దు వివాదాలున్నాయి. ఇరాన్కు చైనా ఆయుధాలు చేరవేయడంలో సహాయపడడం ద్వారా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు పాకిస్తాన్ సరిహద్దులో దాడులు చేయకుండా తెర వెనుక శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం పాకిస్తాన్ ప్లాన్. నిజానికి ఈ వ్యవహారంతో అమెరికాకే కాదు, తనని నమ్ముకున్న సౌదీ అరేబియాను కూడా నమ్మించి మోసం చేస్తోంది పాకిస్తాన్. మిడిల్ ఈస్ట్ లో సౌదీకి కట్టర్ శత్రువైన ఇరాన్ కు చైనా ఆయుధాలు చేరవేయడంలో పాకిస్తాన్ రహస్య కారిడార్ గా మారడం రియాద్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇరాన్ ముప్పు నుంచి సౌదీని కాపాడుతామంటూ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని వేల సంఖ్యలో పాక్ సైనికులను సౌదీ సరిహద్దుల్లో మోహరించింది. ఈ భద్రతా సేవలకు బదులుగా సౌదీ అరేబియా నుంచి బిలియన్ల డాలర్ల ఉచిత నిధులు, ప్యాకేజీలు, చౌకగా చమురును పాకిస్తాన్ పొందుతోంది. కానీ ఇప్పుడు తెర వెనుక జరుగుతున్న డోటీ గేమ్ వేరేలా ఉంది. చైనా సాయంతో ఇరాన్ రక్షణ వ్యవస్థ బలోపేతమైతే మిడిల్ ఈస్ట్ లో సౌదీ అరేబియా భద్రత గాల్లో దీపంగా మారుతుంది. ఇది తెలిసి కూడా పాకిస్తాన్ ఈ డీల్ కు పచ్చజెండా ఊపింది. ఇరాన్ చేతికి అత్యాధునిక క్షిపణులు చిక్కితే సౌదీలో భయాందోళనలు పెరుగుతాయని, ఆ భయాన్ని పెట్టుబడిగా పెట్టుకుని సౌదీ నుంచి మరిన్ని డిఫెన్స్ డీల్స్, ఎక్కువ మిలిటరీ నిధులు గుంజొచ్చనేది పాకిస్తాన్ ఆర్మీ వేస్తున్న పరమ నీచమైన వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవైపు సౌదీ రక్షణ కోసం బిలియన్ల డాలర్లు వసూలు చేస్తూ, మరోవైపు సౌదీకి సమాధి కట్టేందుకు సిద్ధమవుతున్న ఇరాన్ ఆయుధ ముఠాకు రహదారినివ్వడం పాకిస్తాన్ ద్వంద్వ వైఖరికి పరాకాష్ట. ఈ నక్క వినయాల వెనుక ఉన్న అసలు కుట్ర ఇప్పుడు అమెరికాతో పాటు సౌదీ అరేబియా కళ్ళు తెరిపిస్తోంది. నమ్మినందుకు అమెరికాకే కాదు, ఇటు ముస్లిం సోదర దేశమైన సౌదీకి సైతం పాకిస్తాన్ కోలుకోలేని ద్రోహం చేసిందని అంతర్జాతీయ నిపుణులు ఘాటుగా విమర్శిస్తున్నారు. మొత్తంగా అమెరికా ముందు ఎప్పుడూ అమాయకంగా ఆర్థిక సాయం కోసం దీనంగా నటించే పాకిస్తాన్ చైనా ఆదేశాల ప్రకారం అగ్రరాజ్యానికి గోతులు తవ్వుతోంది. ఇటు అమెరికా నుంచి నిధులు గుంజుతూ, అటు చైనా ప్రయోజనాల కోసం అమెరికా సైనికుల ప్రాణాలకే ముప్పు తెచ్చే ఆయుధాల రవాణాకు సహకరించడం పాకిస్తాన్ అసలు రంగును ప్రపంచానికి చూపించింది. ఈ 400 క్షిపణులు గనక ఇరాన్ రక్షణ వ్యవస్థలోకి చేరితే గల్ఫ్ రీజియన్లో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల భద్రతా వ్యూహాలకు పెద్ద దెబ్బ పడినట్లే. నమ్మక ద్రోహి అయిన పాక్ను గుడ్డిగా నమ్మి దానికి ఇన్నాళ్లు రక్షణ కవచంగా నిలిచినందుకు అమెరికా ఇప్పుడు భారీ వ్యూహాత్మక మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పాకిస్తాన్ను నమ్మిన పాపానికి ప్రతిఫలమే.